కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దతు తెలిపిన నాయకులకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారని 15వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి బత్తిని శ్రీనివాస్ అన్నారు. సోమవారం ఎయిటింగ్లైన్ కాలనీలోని ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బత్తిని మాట్లాడుతూ ఈ నెల 11వ తేదీన జరిగిన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తన సతీమణికి పోటీ చేసే అవకాశాన్ని కల్పించిన మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుకు, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఎన్నికల్లో తనకు ఓట్లు వేసిన డివిజన్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. తమ డివిజన్ నుండి గెలిచిన అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. ఇలాంటి చర్యలు మానుకొని డివిజన్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే దిశగా పని చేయాలని సూచించారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి సపోర్ట్ చేసిన వారిపై తగిన ఆధారాలతో పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు మాకు ఓటేసి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. భవిష్యత్తులో కూడా మేము ఈ డివిజన్ అభివృద్ధి కోసం ఇదే విధంగా కంకణబద్ధమై కట్టుబడి ముందుకు సాగుతామని తెలియజేస్తూ ఉన్నాము. డివిజన్లో ఏ సమస్య ఉన్నా, ప్రజలకు ఏ ఇబ్బంది ఉన్నా మేము ముందుండి వారి సమస్యను పరిష్కరించడానికి గౌరవనీయులు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వారు శ్రీధర్ బాబు గారి సహకారంతో, అదేవిధంగా రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ గారి సహకారంతో మేము ఈ డివిజన్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని, ప్రజలకు అందుబాటులో ఉంటానని, ప్రజలకు సేవ చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాదు ప్రజలు మమ్మల్ని గెలిపించాలని చూసిన, నైతికంగా మేము గెలిచినప్పటికీ ప్రజలు మమ్మల్ని గెలిపించాలని చూసినప్పటికీ కొంతమంది దొంగలు, కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని తిరిగినటువంటి దొంగలు ఇలా మా ఓటమి గల ప్రధాన కారకులు మేము గుర్తించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని, శ్రీధర్ బాబు గారి పేరు చెప్పుకొని బయట చెలామణి అవుతూ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చిన అభ్యర్థికి కాకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి వాళ్ళు బహిరంగంగా వాళ్ళు ప్రచారం నిర్వహించడం జరిగింది. నా ఓటమి గల కారకులు వీళ్ళేనని నేను హైదరాబాద్కి వెళ్ళి గౌరవనీయులు మంత్రి శ్రీధర్ బాబు గారికి, మరియు అదేవిధంగా రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారికి మేము తెలియజేయడం జరిగింది, వివరించడం జరిగింది. ఇక్కడ జరిగినటువంటి పొరపాటు ఏంటి, కథ ఏంటనేది మొత్తం వారికి వివరించడం జరిగింది. వారు కూడా సానుకూలంగానే స్పందించినారు. ఖచ్చితంగా ఎవరైతే పార్టీకి ద్రోహం చేసినారో, ఖచ్చితంగా ఎవరైతే పార్టీకి లైన్ దాటి పనిచేసినారో వాళ్ళందరి మీద కూడా మేము చర్యలు తీసుకున్నామని తెలియజేయడం జరిగింది.